ఫోన్ లిఫ్ట్ చేయవే. కాల్ చేయడానికి నీకు టైం పడి ఏం లేదా? ఏంటో చెప్పు. టైం చూసుకొని చేయడానికి నేను కాల్ చేసింది నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి కాదే, నీ టైం అస్సలు బాగోలేదని చెప్పడానికి. అసలే కోపంలో ఉన్నాను. సెటర్లు వేసావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నేను కాల్ చేసింది కూడా నాకేం చేయాలో తెలియకేనే. అరిపించకుండా అసలు విషయం ఏంటో చెప్పు. ఇది జరిగింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదే. సరే సరే, నేనిప్పుడే మేఘనక్కకి చెప్తాను. ఈ టైంలో తను మాత్రమే మనల్ని సేవ్ చేయగలదు. ఉంటాను. తరుణ్ గారు, అసలు ఎవరు ఈ నిషా? పల్లవిగా రూపం మార్చుకుని మరి కిరణ్ గారి లైఫ్లోకి ఎందుకు వచ్చింది? తను ఇదంతా దేనికోసం చేస్తుంది? నిషా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన స్వర్ణ పురుషోత్తంల కూతురు. అలా నిషా మా కిరణ్కి ఫ్రెండ్ అయింది. కిరణ్ ఎప్పుడూ నిషాని ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే చూసేవాడు. కానీ నిషా ప్రేమ ప్రేమ అంటూ కిరణ్ వెంట పడేది. కిరణ్ ఆ ప్రేమని ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకి కిరణ్కి ఉషతో పెళ్ళయింది. అది చూసి నిషా తట్టుకోలేకపోయింది. నువ్వెవరివో నాకు తెలీదు. కిరణ్ జీవితంలోకి ఎందుకు వచ్చావో నాకు తెలీదు. అసలు కిరణ్ ని ఏ మాయ చేశావో తెలీదు. కానీ నీ వల్ల నాకు ఈ రోజు అవమానం జరిగింది. నేను కోరుకున్నది నాకు దక్కకుండా పోతుంది. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నేను ఆశపడ్డదాన్ని ఎప్పుడూ వదులుకోను. అది ప్రేమో పగో నాకు తెలీదు. కానీ పల్లవి అలియాస్ నిషా సామాన్యురాలు కాదు. అంత జరిగినా తిరిగి మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రాగలిగింది. మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. మా జీవితాలను తలకిందులు చేసింది. పల్లవి ఎవరో అన్నది తెలిసింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే కిరణ్ పల్లవికి తాళి కట్టి తన బిడ్డకి ఐడెంటిటీ ఇస్తా అని మాటిచ్చాడు. ఏంటి మీరనేది? కిరణ్ గారు పల్లవి మెడలో తాళి కడతారా? అప్పుడు పెళ్ళవుతుంది కదా? అవును. ఉషా కాపురం నిలబడాలన్నా, కిరణ్ పల్లవి పెళ్లి జరగకుండా ఉండాలన్నా ముందు పల్లవే నిషా అన్న నిజాన్ని అందరికీ తెలిసేలా చేయాలి. ఆ తర్వాత తను మొదలుపెట్టిన ఈ చదరంగం ఆటకి తనతోనే చెక్మెట్ పెట్టించాలి. అయితే ఇప్పుడు మనం తొందరగా హైదరాబాద్కి వెళ్ళాలి. పద. రోడ్ డైవర్షన్ ఉన్నట్టుంది. రోడ్ డైవర్షన్ అయితే సైన్ బోర్డు పెడతారు కదా. మరి ఇదేంటి? ఉండు, క్లియర్ చేసి వస్తాను.
తరుణ్ గారు ఆగమంటుంటే తరుణ్ గారు తరుణ్ గారు తరుణ్ గారు వదలండి వదలండి తరుణ్ గారు తరుణ్ గారు వదలండి డియర్ పల్లవి, నువ్వేమీ కంగారు పడుకో. నేనంతా సెట్ చేశాను. నీ గురించి తెలుసుకోవాలని వెళ్ళిన వాళ్ళని కిడ్నాప్ చేయించి ఎవ్వరికీ తెలియని ప్లేస్లో దాచుంచాను. నీ పెళ్ళయ్యేదాకా, నా పంతం నెగ్గేదాకా ఆ తరుణ్ సుప్రియలు నా కస్టడీలోనే ఉంటారు. నీకు కిరణ్ 3 ముళ్ళు వేశాకే వాళ్లకు విముక్తి. నీ పెళ్ళయ్యాక నువ్వు నిషావైనా పల్లవివైనా కిరణ్కి పెళ్ళానివే అవుతావు. సో డోంట్ వరీ, హ్యాపీగా పెళ్లికి ప్రిపేర్ అయిపో. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను హ్యాపీగా పెళ్లి పనులు చూసుకుంటా. బాయ్. వెల్కమ్ మిస్టర్ సంజయ్. మళ్ళీ నువ్వు ఇంట్లో అడుగు పెడతావని నేను ఊహించలేదు తెలుసా. ముందే చెప్పుంటే హారతి పళ్ళం రెడీ చేపించేదాన్ని కదా. నీ స్వాగత సత్కారాల కోసం రాలేదు. ఊరికే రారు మహానుభావులు అని అంటారు. మరి మీ రాకకు కారణం ఏంటో తెలుసుకోవచ్చా?